నమస్కారం. ఈరోజు మనం చేతన్ భగత్ రాసిన ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ నవలపై వచ్చిన ఒక సమీక్షను కొంచెం లోతుగా చూద్దాం. ఆ అవును. ఈ పుస్తకం చాలా పాపులర్ అయింది కదా అప్పట్లో. అవునవును. ఇది ముఖ్యంగా స్నేహం, వ్యాపార కలలు, మతపరమైన ఒత్తిళ్లు, మళ్ళీ వ్యక్తిగత ఆశయాలు వీటి చుట్టూ తిరుగుతుంది. అహ్మదాబాద్ నేపథ్యంలో ఉంటుంది కదా కథ. అవును. అహ్మదాబాద్, మరి ముఖ్యంగా 2001 గుజరాత్ భూకంపం, ఆ తర్వాత 2002 అల్లర్లు, ఆ టైంలో జరిగిన సంఘటనల మధ్య ముగ్గురు యువకుల కథ ఇది. సరే, మరి ఈ సమీక్ష ఈ పుస్తకాన్ని ఎలా విశ్లేషించింది? అంటే దాని బలాలు, ఏమైనా బలహీనతలున్నాయా? వాటి గురించి ఏం చెప్పింది? అదే చూద్దాం. కథనం, పాత్రలు, ఆ చారిత్రక నేపథ్యం, ఇంకా రచయిత స్టైల్, వీటన్నిటి మీద సమీక్ష ఏమనుకుంటుందో పరిశీలిద్దాం. అంటే పుస్తకం ప్లస్సులు మైనసులు ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. కరెక్ట్. ముందుగా కథా పాత్రల గురించి మాట్లాడితే, సమీక్ష ప్రకారం ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరు గోవింద్. అతను కొంచెం లెక్కల మనిషి కదా, బిజినెస్ మైండెడ్. అవును, బిజినెస్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. రెండో అతను ఈశాన్. అతనికి క్రికెట్ అంటే పిచ్చి, మంచి ప్లేయర్స్ని తయారు చెయ్యాలని. కలలు కంటాడు. మరి మూడో వ్యక్తి ఓమి. ఓమి ఇతను పూజారి కొడుకు. కొంచెం సంప్రదాయాల్లో ఇరుక్కుపోయి, ఒకవైపు ఫ్రెండ్షిప్, ఇంకోవైపు ఫ్యామిలీ, మత విశ్వాసాలు, వీటి మధ్య నలుగుతుంటాడు. ఆ ముగ్గురి మధ్య డైనమిక్స్ ఆసక్తికరంగా ఉంటాయి. మరి వాళ్ళు కలిసి ఏదో షాప్ పెడతారు కదా. అవును, ఒక స్పోర్ట్స్ షాప్, ఆ తర్వాత ఒక క్రికెట్ అకాడమీ కూడా మొదలు పెడతారు. ఓకే. అంతా బానే ఉంది అనుకునే టైంలో వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, కొన్ని తప్పులు. అదే 3 మిస్టేక్స్. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు భూకంపం, ఆ తర్వాత మత ఘర్షణలు, ఇవన్నీ వాళ్ళ లైఫ్స్ని, వాళ్ళ ఫ్రెండ్షిప్ని కూడా బాగా డిస్టర్బ్ చేస్తాయి. అంటే కథలో ఆశయం, స్నేహం, ప్రేమ, ఆ తర్వాత పశ్చాత్తాపం, మళ్ళీ రెండో అవకాశం, ఇలాంటి థీమ్స్ ఉంటాయన్నమాట. వీక్షకుడు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, భగత్ రాసే విధానం చాలా సింపుల్గా డైలాగ్ లాగా ఉంటుంది కదా. అవును, చదవడం చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. అదే, దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అయింది. ఇంకా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, వాటిని కథలో కలపడం, నాటకీయత, ఎమోషన్స్, ఇవన్నీ కలిసి బాగా వర్కౌట్ అయ్యాయని సమీక్ష చెప్తోంది. ముఖ్యంగా 2000ల నాటి గుజరాత్ సోషల్, పొలిటికల్ సిచ్యువేషన్, భూకంపం, అల్లర్లు, వీటిని చూపించడం వల్ల ఆథెంటిసిటీ వచ్చిందా? వచ్చింది. అంటే మరీ లోతుగా కాకపోయినా ఆ వాతావరణాన్నైతే క్రియేట్ చేయగలిగారు. ఆ టైంలోని మిడిల్ క్లాస్ యువత కలలు, వాళ్ళ స్ట్రగల్స్, అవి పాఠకులకు, ముఖ్యంగా యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. అంటే వాళ్ళ స్నేహం, ఆ గొడవలు అన్నీ రిలేటబుల్గా అనిపించాయన్నమాట. ఖచ్చితంగా. ఇంకో ముఖ్యమైన విషయం, లైఫ్లో ఫెయిల్ అయినా, తప్పులు చేసినా అంతం కాదని, ఒక సెకండ్ ఛాన్స్ ఉంటుందనే మెసేజ్, ఆ విమోచన, ఆ ఆశ, అది కూడా జనాలకు బాగా నచ్చిందని సమీక్ష అభిప్రాయపడింది. ఓకే, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మరి బలహీనతలు, సమీక్ష ఏమైనా నెగటివ్స్ చెప్పిందా? సున్నితమైన అంశాలు కూడా టచ్ చేశారు కదా. అక్కడే కొంచెం విమర్శ ఉంది. అంటే అల్లర్లు, మతం, అవినీతి, ఇలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ని టచ్ చేశారు కానీ వాటి లోతుల్లోకి వెళ్లలేదని, కొంచెం సూపర్ఫిషియల్గా చూపించారని సమీక్షలో ఉంది. సమస్యల మూలాలు గాని, వాటి సంక్లిష్టత గాని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదనేది ఒక విమర్శ. అది కొంచెం నిరాశే. కథనం పరంగా ఇంకేమైనా లోపాలు? కొన్ని ప్లాట్ ట్విస్ట్లు కొంచెం ప్రిడిక్టబుల్గా, మరీ డ్రమాటిక్గా ఉన్నాయని అనిపించిందట. ఓకే. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఓకే కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్, అంటే విద్య, ఈశాన్ సిస్టర్, గోవింద్ లవ్ ఇంట్రెస్ట్, ఆమె, ఇంకా అలీ అనే కుర్రాడు కదా, టాలెంటెడ్ క్రికెటర్. అవునలి, వాళ్ళ పాత్రల డెవలప్మెంట్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేదని సమీక్ష ఫీల్ అయింది. ఇది కొంచెం భగత్ టిపికల్ స్టైల్ లాగే ఉందంటారా, మిగతా పుస్తకాలలాగా? అదే పాయింట్ కూడా రేజ్ చేశారు. అంటే అదే మిడిల్ క్లాస్ హీరోలు, లవ్ స్టోరీ, కొంచెం సోషల్ మెసేజ్, ఈ ఫార్ములానే ఫాలో అయ్యారని, ఇది ఆయన పాత పుస్తకాలు చదివిన వాళ్లకు కొంచెం రిపీటేటివ్గా అనిపించొచ్చు అని కూడా సూచించారు. అర్థమైంది. సో ఓవరాల్గా సమీక్ష ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి? పుస్తకం చదవచ్చా లేదా? దీనికి 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు. అంటే ఓకే రీడ్ అన్నమాట. ఓకే. స్నేహం, ఆశయం, కొన్ని సోషల్ ఇష్యూస్, వీటి మిక్స్తో ఇంట్రెస్టింగ్గానే సాగుతోందని చెప్పారు. కాకపోతే డీప్ లిటరరీ అనాలిసిస్ లేదా సూక్ష్మమైన పొలిటికల్ కామెంటరీ ఆశించే వాళ్లకు కాకుండా.
తేలికపాటి ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ డ్రామా, ఒక మెసేజ్ కావాలనుకునే వాళ్లకు నచ్చుతుందని అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా యంగ్ రీడర్స్కి ఇది బాగా నచ్చుతోందని సమీక్ష సూచిస్తోంది. అంటే బహుశా ఆయన రాసిన 5 పాయింట్ సమ్‌వన్ లేదా 2 స్టేట్స్ అంత ఇంపాక్ట్ లేకపోయినా ఆ, బహుశా వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే అనిపించొచ్చు కొందరికి. కానీ ఒకసారి చదవడానికి పర్వాలేదని సమీక్షకుడు భావించారు. ఓకే. అవును, ఆ విశ్లేషణ లోతుగా లేకపోవటం లాంటివి మైనస్ పాయింట్స్ అయినా కథ చెప్పే విధానం, పాత్రలతో కనెక్ట్ అవ్వడం ఇవి దీన్ని చదివిస్తాయని సమీక్ష ముగించింది. మొత్తానికి ఈ సమీక్ష ప్రకారం చూస్తే కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవమే అయినా స్నేహం విలువ, తప్పుల నుంచి నేర్చుకోవచ్చు అనే పాజిటివ్ మెసేజ్ ఇవ్వడంలో ఈ పుస్తకం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. నిజమే. ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి. ఇలాంటి పాపులర్ ఫిక్షన్ సంక్లిష్టమైన సామాజిక వాస్తవాలను చూపించే ప్రయత్నం చేసినప్పుడు కథనం సింపుల్గా అందరికీ నచ్చేలా ఉండాలి. ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారు? ఆ, మంచి పాయింట్. అంటే ఎంటర్టైన్మెంట్ పోకూడదు, అలా అని సమస్యను తేలిక చెయ్యకూడదు. అవును, ఆ బ్యాలెన్స్ అనేది ఫిక్షన్ ఎలా సాధిస్తుంది, ముఖ్యంగా ఇలాంటి పుస్తకాలు. బహుశా ఇది ఈ పుస్తకం చదివాక మనం ఆలోచించాల్సిన విషయమేమో.